హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మా పాపకి క్యారేజ్ రెడీ చేస్తున్నానండి. ఏం చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను, చూడండి. చికెన్ ఫ్రై చేస్తున్నానండి. పాప క్యారేజ్ కోసం అన్నం వండుతున్నానండి. వాటర్ అండి అన్నానికి. హాఫ్ గ్లాస్ తీసుకున్నాను కదండి బియ్యం, చిన్ని గ్లాస్తో గ్లాసున్నర నీళ్ళు అయితే పోసానండి. చికెన్ ఫ్రై అయితే రెడీ అవుతుంది. 7:30 కల్లా పంపించేయాలండి కాలేజ్కి. కాలేజ్ ఆటో వస్తుంది పాపకి. అన్నం అయితే పెట్టేశానండి పొయ్యి మీద. అన్నం పక్కన ఫ్రై అండి. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసానండి ముందే. ఇదిగోండి మసాలా పౌడర్ అయితే కొంచెం వేస్తున్నాను. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆపేసాను. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగోండి అన్నం అయితే ఉడికిపోయింది. క్యారేజ్ పెట్టేస్తున్నాను. అలాగే చికెన్ ఫ్రై అండి. ఇదిగోండి క్యారేజ్ అయితే పెట్టేశానండి. ఉసిరికాయ పచ్చడి అండి, అలాగే వాటరు, అలాగే నాప్కిన్ అండి. క్యారేజ్ అయితే రెడీ చేశానండి. మా పాప కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత మేమైతే టిఫిన్ రెడీ చేసుకుంటున్నాం అండి. బొంబాయి రవ్వ ఉప్మా అయితే చేస్తున్నాను. నేను ఉప్మాలోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం అలాంటివి ఏమి వేయనండి, మా ఇంట్లో తినరని. ఆవాలు, పచ్చెనగపప్పు, వేరుశనగ గుళ్ళు, అలాగే ఎండుమిర్చి వేస్తానండి, అంతే.
ఆయిల్ అయితే కాగిందండి, ఆవాలు వేస్తున్నాను. అలాగే పచ్చిశనగపప్పు, వేరుశనగ గుళ్ళు, ఎండుమిర్చి ఒకటండి. ఉప్మా రవ్వ ఈ గ్లాస్తో 1 గ్లాస్ రవ్వ అండి. రెండు, 3, 4 గ్లాసులు అయితే పోస్తున్నానండి వాటరు. అలాగే ఉప్మాకి సరిపడినంత సాల్ట్ అండి. బొంబాయి రవ్వ ఉప్మా అండి ఇది. నీళ్ళు అయితే మరుగుతున్నాయండి, రవ్వ వేస్తున్నాను. అని నీళ్ళేంటి ఇన్ని 4 వేసింది అనుకుంటున్నారా? కొంచెం పలసగా ఉంటే ఇష్టం అండి ఉప్మా, అందుకని చెప్పి నేను రవ్వ కూడా వేయించనండి. ఇలా చేసుకుంటే బాగుంటుందండి టేస్ట్. వేయించిన టేస్ట్ వేరు, వేయించకుండా రవ్వ చేసిన టేస్ట్ వేరండి. ఇదిగోండి ఉప్మా ఉడుకుతుంది. ఇదిగోండి ఉప్మా గట్టి పడుతుంది. నీళ్లు 4 వేసినా కూడా గట్టి పడుతుందండి. మరీ 2, 3 వేసుకుంటే సరిగ్గా ఉడికినట్టుగా ఉంటుందండి, నచ్చదు గట్టి గట్టిగా పొడి పొడిగా ఉంటే. ఇలా కొంచెం జారుగా ఉంటే ఉప్మా టేస్ట్ బాగుంటుందండి. ఇదిగోండి ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. ఇలా కొంచెం పలచగా ఉంటే ఇష్టం అండి, అందుకని 4 వేసాను వాటర్. ఈరోజు షుగర్ అయితే వేసుకుంటున్నామండి ఉప్మాలో. నేనైతే వట్టిగానే తింటానండి.